హల్లెలూయా. నా మాట క్లారిటీగా అర్థం చేసుకోండి. నా గొంతుకు బాగలేదు, నేను అంత క్లారిటీ మాట్లాడకపోవచ్చు. అయినా సరే మీ దాసులో ఉన్న ఉత్సాహం చూసి నేను ఇక్కడికి వచ్చాను. నిద్ర లేదు, సరే నిద్ర లేదండి. నిన్న వస్తూ పడుకుని పోయాను. ఉదయం చెప్పాను కదా. కానీ నిద్ర లేకపోయినా, నేను ఏ టయానికి చేరుతా నాకు తెలియకపోయినా దేవుడి కొరకు పని జరగాలి, దేవుడి పని జరగాలి. తనలో ఉత్సాహం చూసి మాత్రం ఒప్పుకున్నా. హల్లెలూయా. దేవుడి రాత్రి మీతో మాట్లాడబోతున్న ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, సేవకులకి ఇది ఒక మంచి మెసేజ్. సేవకులతో ఈరోజు దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు. సేవా జీవితంలో ఏ విధంగా ఉండాలంటే, సేవా జీవితంలో ఏ విధంగా నడవాలో, సేవా జీవితంలో ఏ విధంగా ముందుకెళ్ళాలో, సేవా జీవితంలో ఏ విధంగా మనం నడుచుకోవాలో ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సేవా జీవితంలో వచ్చేసరికి నీ జీవితం ఎలాగ ఉండాలంటే, మొదట ప్రతి పాపాన్ని విడిచిపెట్టే విధంగా ఉండాలి. మన సేవలోకి ఎంటర్ అయిన ముందు దేవుడి దగ్గర ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, హృదయపూర్వకంగా ఆయన ఎదుట ప్రతి పాపాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడాలి. ఎందుకంటే మనలో నుండి పాపంగా ఉంటే నీలో ఏ కార్యమో జరగదు. మనలో పాపము లేని వారిగా ఆయన ఎదుట మనం కనబడాలి. పాపము లేని వారిగా ఆయన ఎదుట మనం కనబడినప్పుడు మనల్ని స్టార్టింగ్ వాడుకుంటాడు. హల్లెలూయా. రెండోదిగా ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మూడోదిగా బైబిల్ చదవాలి. నాలుగోదిగా ఉపవాసం ఉండాలి. ఐదోది చురుకుతనం ఉండాలి. ఈ 5 విషయాల కొరకు మీకు చెప్తాను. హల్లెలూయా. మొదటిగా పాపాన్ని ఒప్పుకోవాలి. రెండోదిగా ప్రార్థన చేయాలి. మూడోదిగా బైబిల్ చదవాలి. నాలుగోదిగా ఉపవాసం ఉండాలి. ఐదోదిగా చురుకుతనం ఉండాలి. హల్లెలూయా. వినండి జాగ్రత్తగా, మీ హృదయాలు ఈ వాక్యాన్ని విశ్వసించండి. మొదటిగా పాపాన్ని ఒప్పుకోవాలి. అది ఏ పాపమైనా కావచ్చు. నేను ఏలుబడి చేస్తున్న ఏ పాపమైనా కావచ్చు. కొంతమంది శరీర పాపం ఉంటుంది, కొంతమంది నేత్ర పాపం ఉంటుంది, కొంతమందికి ఆలోచన అనే పాపం ఉంటుంది, కొంతమందికి క్రియల ద్వారా పాపం ఉంటుంది. హల్లెలూయా. ఎటువంటి పాపమైనా కావచ్చు, దాన్ని విడిచిపెట్టడానికి నువ్వు ప్రయాసపడితే ఖచ్చితంగా ప్రభు నీ మీద దృష్టి పెడతాడు మొదటిగా. హల్లెలూయా, హల్లెలూయా. నా వ్యక్తిగత జీవితంలో 18 సంవత్సరాలు విచ్చలవిడిగా తిరిగాను. 18 సంవత్సరాలు విచ్చలవిడిగా బ్రతికాను. 18 సంవత్సరాలు విచ్చలవిడిగా జీవించాను. నా బ్రతుకు ఆధారం లేదు, నాకు నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, నాలో ప్రేమ లేదు, ఐక్యత లేదు. ఒక దినాన ప్రభు నాకు ప్రత్యక్షమయ్యాడు. ఒక దినాన ప్రభు నన్ను దర్శించాడు. ఒక దినాన ప్రభు అన్నాడు, నీ ప్రతి పాపాన్ని ఒప్పుకో, నేను నిన్ను విడిపిస్తాను. ఆ రాత్రి ఆ దైవజనులు నాతో మాట్లాడినప్పుడు ప్రతి పాపాన్ని ఒప్పుకున్నాను. ప్రతి పాపాన్ని, దోషాన్ని ఒప్పుకున్నప్పుడు ఆ రాత్రి, ఒకరోజు రాత్రి నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఇదిగో నీళ్ళున్న ప్రతి పాపాన్ని నేను తీసేశాను, ఇక ముందు నీ జై జీవితము. చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రతి పాపాన్ని తొలగించాను. మొదట నీ పాపాన్ని కడుక్కోవడానికి నువ్వు ప్రయాసపడాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ ప్రయాస ఎలాగుండాలంటే, నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు, నేను మోసగాని ప్రభువా నన్ను క్షమించు, నేను చీకటి కార్యాల్లో పడిపోయిన ప్రభువా నన్ను క్షమించు, నేను అంధకారంలో కూలుకుపోయిన ప్రభువా నన్ను క్షమించు అనేటువంటి విధంగా నువ్వు ప్రభు దగ్గర మనవి చేసుకోవాలి. అదే పాపమైనా కానీ. నా జీవితంలో సినిమా చూడకపోతే ఉండలేకపోయాను. సినిమా చూడలేకపోతే ఉండలేకపోయాను. ఉదయం చెప్పాను కదా, సినిమా టికెట్ కోసం వెళ్తే పోలీసులు కొట్టారు. సినిమా కోసం ఎంత డబ్బులు ఖర్చు అవని రిలీజ్కి వెళ్ళిపోవాలి. అలా మనం లేమా ఉండేవారం కదా. ఇప్పుడంటే దేవుడు కనికరించి మనల్ని రక్షించుకున్నాడు, విడిపించాడు, స్వస్థపరిచాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ఘనత ఇచ్చాడు, సిరి సంపద గనులో ఆయన ఇచ్చాడు.
హ్యాపీగా ఉన్నాం. ఒకప్పుడు పాప జీవితంలో మన బ్రతికే మనము, శాప జీవితంలో బ్రతికే మనము, ఆ జీవితం ఎలాగ ఉండేదంటే బట్టబయలుగా మనకెవరు దేవుడికి మనం కనబడవేమో అనుకుంటా కొన్నిసార్లు. ఈ పాపం చేస్తే ఎవరికి కనబడపోవచ్చేమో కానీ దేవుని ఖచ్చితంగా నువ్వు ఏ ఎక్కడైనా చెయ్యి, లైట్లు ఆపేసేం చెయ్యో, లైట్లు ఆన్ చేసేం చెయ్యో, చీకటి గదిలోను చెయ్యో, ఇంకెక్కడైనా చెయ్యో, బహిరంగంగా చెయ్యో, ఎలాంటి పరిస్థితుల్లో చెయ్యో, ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ పాపం నిన్ను ఎక్కడికి పట్టుకెళ్ళిపోతుందో తెలుసా? మరణానికి. పాపము వలన వచ్చి జీతము మరణం. మరణానికి తెలుసా నీకు పిల్లలు ఉన్నారని? మరణానికి తెలుసా నీ వెనకాల నీకు ఒక భర్త ఉన్నాడని? మరణానికి తెలుసా నీకు వెనకాల కుటుంబం ఉందని? అయ్యో నువ్వు చనిపోతే ఎక్కడ పోతావు? పాపంలో చనిపోయిన ప్రతి వాడు నరకానికి పోతాడు ఖచ్చితంగా. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావో నీకు తెలియదు. కాబట్టి పాపాన్ని విడిచిపెట్టడం నేర్చుకో. సేవ కావాలి అంటే పాపాన్ని విడిచిపెట్టే. సేవ కావాలంటే పాపాన్ని విడిచిపెట్టే. మొదట నీలో ఎలా తయారవుద్దంటే చిన్నదిగా తయారవుతుంది. చిన్నదిగా తయారవుతుంది. అది నీలో సుడిగుండంగా తయారవ్వకముందు దాన్ని తీసేసుకో. సుడిగుండంగా నీలో తయారైందని నిన్ను చుట్టుకొని తీసుకెళ్ళిపోద్ది అంతే అంధకారంలోకి. చుట్టేస్తుంది నీ జీవితాన్ని. నీ జీవితాన్ని ఏం చేస్తుంది? చుట్టేస్తుంది. మనశ్శాంతి ఉండదు, ఆప్యాయత అనురాగాలు ఉండవు, ప్రేమ ఉండదు, సమాధానం ఉండదు, ఐక్యత ఉండదు, ఏమీ ఉండదు అక్కడ. ఎందుకు? పాపం ఏలుబడి చేస్తూ ఉంది కాబట్టి. పాపం ఒక మనిషిని జీవితంలో ఏలుబడి చేస్తే మనశ్శాంతి లేని బ్రతకండి. నా ఎంత సంపాదించామో తెలుసా? ఒక రోజుకి 2016-17 సంవత్సరాలు అనుకుంటాను. ఆ దినాల్లో నేను ఎంత సంపాదించానో తెలుసా? విజయవాడ ఆటోతోలతో రోజుకి టార్గెట్ 2000. నేను ఒక రోజుకి 2000 టార్గెట్ వేసుకుంటే 30 నెలలకి 30 రోజులు లెక్కేయండి. రోజు 2000 తరపున 60,000. 60,000 రూపాయలు సంపాదించిన నేను ఏం చేసేవాడిని తెలుసా? 60,000 విడి బ్రతుకో. ఎవరో చూడలేదులే, నా జీవితాన్ని ఎవరో పట్టుకోలేకపోయారులే, నా జీవితము నేను ఏదనుకుంటా జరుగుతుందిలే అనుకొని జీవించేవాడిని, అనుకొని బ్రతికేవాడిని. మనశ్శాంతి ఉండేది కాదు, నెమ్మది ఉండేది కాదు, ఐక్యత ఉండేది కాదు, ప్రేమ ఉండేది కాదు, తల్లి అంటే పట్టించుకుంటాను కాదు, తండ్రి అంటే పట్టించుకుంటాను కాదు. అలాంటి నా జీవితాన్ని యేసయ్య మార్చేశాడు. హల్లెలూయా. మార్చేశాడు కాబట్టి మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నా. మార్చకపోతే మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతానా? లేదు. కాబట్టి గమనించండి ప్రియులారా, పాపము చేసేవారు ప్రతి ఒక్కరు కూడా దేవునికి చాలా దూరంగా ఉంటారు. దేవునికి నీకు ఏమాత్రం సంబంధం ఉండదు. దేవునికి నీకు ఏమాత్రమో సంబంధం ఉండదు. కాబట్టి పాపాన్ని విడిచిపెట్టు. రెండోదిగా ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పాపం గురించి చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో. ఆదాము హవ్వలు చేశారు పాపము, దావీదు చేశాడు పాపము. అర్థమవుతుందా? చాలామంది పాపిల కొరకు రాయబడి ఉంది. పాపాత్మురాలైన స్త్రీ కొరకు రాయబడి ఉంది. తన పాపాలు ఒప్పుకున్నట్టు రాయబడి ఉంది. జక్కయ్య కూడా పాపం చేశాడు. ఏ పాపం? వడ్డీ వ్యాపారం అనే పాపం చేశాడు. బైబిల్లో చాలామంది భక్తుల కొరకు రాయబడి ఉన్నాయి. వెంటనే దేవుడు వారి హృదయంలో వచ్చిన తర్వాత వారు ఏం చేసుకున్నారంటే ఆ జీవితాన్ని విడిచిపెట్టారు. హల్లెలూయా. నువ్వు మనస్ఫూర్తిగా వింటూ నా వైపు చూడండి. లేదంటే ఆపేయండి అని పాస్టర్ గారు అంటే ఆపేస్తాను, నాకు కూడా వెళ్ళిపోవడానికి టైం అవుతుంది. మనస్ఫూర్తిగా వినండి, హృదయపూర్వకంగా వినండి. మీకు అర్థం కాకపోవచ్చు సేవా జీవితంలో ఇవి విడిచిపెట్టవలసినవి. ప్రార్థన చేసినప్పుడు నీ జీవితం ఎలాగ ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. నీ జీవితం ఏ విధంగా ఉండాలంటే పరిశుద్ధమైన జీవితంగా ఉండాలి. మొదట పాపాన్ని ఒప్పుకుంటే పరిశుద్ధంగా మారుతావు. ఆ పరిశుద్ధమైన జీవితంతో ప్రార్థన చేస్తే సమాధానాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. అప్పుడు నీకు దేవునికి ఒక కనెక్టింగ్ ఏర్పడుతుంది. పరలోక సంబంధమైన కనెక్టింగ్ అది. ఆ కనెక్టింగ్లో నువ్వు ఎప్పుడైతే ఉంటావో, ఎప్పుడైతే నడుచుకుంటావో నీ జీవితం అద్భుతంగా మారిపోద్ది. హల్లెలూయా. హల్లెలూయా.
సేవకుడికి కావాల్సింది ఎడ తెగకుండా ప్రార్థన చేయాలి. సేవ జీవితానికి కావాల్సింది ఎడ తెగకుండా ప్రార్థన చేయాలి. ప్రార్థన పరిస్థితులు మార్చేస్తుంది, ప్రార్థన స్థితిగతులు మార్చేస్తుంది. ప్రార్థన ఈ జీవితం, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని తృణీకరిస్తుంది. ప్రార్థన ఏది నాకు అక్కర్లేదు, నా యేసయ్య నాతో ఉంటే చాలు అని మనసు రావాలంటే నిండుగా నీలో ప్రార్థన ఉండాలి. ఒక దినంతో గడిపేది సరిపోదు, 2 దినాలు గడిపితే సరిపోదు, లేదంటే వారం రోజులు గడిపితే సరిపోదు, లేదు 10 వారాలు గడిపినా సరిపోదు, సంవత్సరం గడిపినా సరిపోదు. ఎడ తెగకుండా ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తే నీకు దేవుడు తోడై ఉంటాడు. ప్రార్థన చేస్తే నీ బ్రతుకు మారుతుంది, ప్రార్థన చేస్తే నీ పరిస్థితి మారుతుంది. నీకు తోడుగా దేవుడు ఉండాలంటే ప్రార్థన చేయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే స్టీవెన్సన్ అనే భక్తుడు పాట రాస్తాడు, తోడయ్యొందువని భయపడకుందునని పలికిన నమ్మదగిన యేసయ్యా, తోడయ్యొందువని భయపడకుందునని పలికిన నమ్మదగిన యేసయ్యా. నా క్షేమం నా చేతిలో లేదయా, నా క్షేమం నా చేతిలో లేదయా, నీకంటే క్షేమాధారం ఏదయా, నీకంటే క్షేమాధారం ఏదయా, తోడయ్యొందువని భయపడకుందునని పలికిన నమ్మదగిన యేసయ్యా. హల్లెలూయా. అంటే దేవునికి తోడై ఉండాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన కావాల్సిన విషయాలు రాయబడి ఉంటాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం చదివితే మొత్తం ప్రార్థన గురించి రాయబడి ఉంటుంది. ఏ విధంగా నువ్వు ప్రార్థన చేయాలి. యేసయ్య అన్న భక్తుడంట గదిలోకి వెళ్ళాడంట, మారు మనసు పొంది ఫస్ట్ మారు మనసు పొంది వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడట, మోకరిస్తూ ఉన్నాడంట. 2 చేతులు పైకి ఎత్తి దేవానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం అని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ ఉంటే ఆకాశం నుండి ఒక వెలుగు దిగివచ్చి తన మీద వచ్చేసరికి అభిషేకం పొందుకున్నాడట. చప్పట్లు కొట్ట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన చేస్తే ఎంత శక్తిగా తయారైపోతావో. ప్రార్థన గురించి ఇంకో విషయం చెప్తా. ఒక టీచర్, ఒక లెక్చరర్ దేవుని సేవ చేస్తూ లెక్చరర్గా చేస్తూ ఉన్నాడు. ఇంటర్వ్యూలు దొరికిందంట. ఇంటర్వ్యూలు దొరికిన తర్వాత ఇంటర్వ్యూలకి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనకి ఆయన మీదకు ఒక బలమైన శక్తి దిగి వచ్చేసరికి యేసయ్యా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం పెద్ద కేకలేసి అరుస్తూ ఉంటే ఈ స్టూడెంట్స్ మాస్టర్స్ అందరూ వచ్చి తలుపు కొడతా ఉన్నారంట. ఎంత తలుపు కొట్టినా ఇది లేదు, ఎందుకంటే దేవునితో కనెక్టింగ్ ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆ కనెక్టింగ్లో ఉండిపోయాడు. దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన ఏం చేస్తూ ఉంటే హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా అని స్తుతిస్తూ ఉంటే లాస్ట్కి ఆమెనని తలుపులు తీసుకుని బయటకు వచ్చేటట్టు. బయటకు వస్తే చూస్తే అప్పుడు అలా అంటావు, ఏమైంది, ఏమైంది, ఎందుకు అలాగంటున్నావు, ఏమైంది, ఏమైంది, ఏదేదో మాట్లాడుతున్నావు, ఏదేదో భాషలు మాట్లాడుతున్నావు, ఏమైంది నీకు అని అడిగినప్పుడు ఆయన ఒక సమాధానం ఇచ్చాడట. ఏ సమాధానం అంటే, నేను చెబితే మీకు తెలియదు కానీ నేను చేసింది మీరు చేయండి మీకు తెలుస్తుంది. చప్పట్లు కొట్టి గట్టిగా హల్లెలూయా. నేను చెప్పింది మీకు తెలీదు, నేను ఏదైతే చేశానో అది మీరు తెలుసుకోవాలనుకుంటే నేను చేసినట్లు మీరు చేయండి. సేవకుడికి కావాల్సింది ప్రార్థన. నీవు సేవలో అద్భుతంగా వాడబడాలంటే ప్రార్థన. 1 దినమా 2 దినాల 3 దినాల కాదు, అద్భుతమైన ప్రార్థన వాడబడాలి. ఆ ప్రార్థన నీకు దేవునికి ఉన్న మయాన్ని కనెక్టింగ్ కుదురుస్తూ ఉంటుంది. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము 1వ వచనం చదివితే అక్కడ కొర్నేలి అనే భక్తుడు ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు 3 గంటల వేళ దేవదూతలు ఏమవుతాయి, తన గృహం మీదకి దిగి వస్తాయి. అంటే ఎటువంటి ప్రార్థన ఉంది తనలో, ఏ వేళలో ప్రార్థన చేశాడు. నీకు డిస్టర్బ్ లేని ప్రాంతం అది. డిస్టర్బ్ ఉంటుందండి, ఎవరైనా గలిబిలు చేస్తారా, ఎవరైనా లెగిస్తారా, అసలు
ఎందుకు 3 గంటల వేళ అన్నాడంటే, దేవదూతలు సంచరించే టైం ఏంటంటే మధ్యరాత్రి 2 గంటల నుంచి 4 గంటల వరకు భూమి మీద దేవదూతలు సంచరిస్తూ ఉంటాయంట. మీకు తెలుసో లేదో, దేవదూతలు సంచరిస్తూ ఉంటాయంట. ఆ సంచరించే టైంలోనే మనం ఏం చేయాలంటే దేవుడితో కనెక్టింగ్ ఏర్పరచుకోవాలి. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసి ఒకసారి చూడండి. ఆ టైంలో ప్రార్థన చేస్తుంటే దేవుని దగ్గరికి నీకు అనుసంధానం ఏర్పడుతూ ఉంటుంది. దేవుని శక్తి నువ్వు పొందుకుంటూ ఉంటావు. హల్లెలూయా. నా అనుభవం నేను చెప్తూ ఉన్నానండి. సేవలో కావాల్సింది ప్రార్థన. ముఖ్యంగా సేవకుడికి కావాల్సింది ప్రార్థన. ప్రార్థన లేకపోవడం వల్ల సేవలు పడిపోతూ ఉన్నాయి. ప్రార్థన లేకపోవడంలో పాపం ఎంటర్ అవుతుంది. ప్రార్థన లేకపోవడం వల్లే స్థితులు మారట్లేదు. ప్రార్థన లేకపోవడం వల్లే పరిస్థితులు మారట్లేదు. ఇగో సేవకు వచ్చాను, సేవకు పిలవబడ్డాను, సేవకుడిగా అభిషేకించబడ్డాను, ఆశీర్వదించబడ్డాను, కానీ నాలో ఎటువంటి మార్పు లేదు. ఎందుకు వస్తుంది? నువ్వు ప్రార్థన చేస్తూ వస్తుంది. మార్పు కావాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా? నిన్ను పరిపూర్ణుడిగా మారుస్తుంది. హల్లెలూయా. నీలో పరిశుద్ధతని తీసుకొస్తుంది. నీలో పరిశుద్ధతని రెట్టింపు చేసి తీసుకొస్తుంది బయటికి. అది ప్రార్థన నీ స్థితిని మారుస్తుంది. ప్రార్థన చేస్తూ ఉంటే నీకేమవుతుందో తెలుసా? దేవునితో కనెక్టింగ్ ఏర్పడుతుంది, దేవునితో సంబంధం ఏర్పడుతుంది. దేవుడు అద్భుతంగా నీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. మొదటిగా పాపం విడిచిపెట్టాలి. రెండోదిగా ప్రార్థన చేయాలి. ఇక మూడోదిగా బైబిల్ చదవాలి. మొదటి కీర్తనలో రాయబడి ఉంది, దివారాత్మలలో దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. రాసుకోండి, వాక్యాలు మీకు అర్థమవుతాయి. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, బైబిల్ చూపించట్లేదు మీకు, వాక్యాలు చూపిస్తున్నాను. దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అంటే 1 రాత్రి 2 రాత్రులు ధ్యానించమని చెప్పలేదు దేవుడు. దివారాత్రములు అంటే ప్రతిదినము. అంటే ప్రతిదినము ధ్యానిస్తే నీలో ఆ వాక్యం ఉంటే నీలో ఏమవుతుందంటే మారు మనసు వస్తుంది. హల్లెలూయా. మారు మనసు కలుగుతుంది. మారు మనసు కలిగి నీలో ఉన్న వాక్యం పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. పనిచేస్తుంది వాక్యం. మారు మనసు కలుగుతుంది. నీ జీవితాన్ని మార్చుతుంది, నీ బ్రతుకును మారుస్తుంది. వాక్యం నీలో ఉంటే ఏం అద్భుతాలు జరుగుతాయో తెలుసా? ఒక మనిషిలో వాక్యం ఉంటే ఏం అద్భుతాలు జరుగుతాయో తెలుసా? సాధు సుందర్ సింగ్ గారు అనే భక్తుడు ట్రైన్లో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. ట్రైన్లో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అక్కడ జంకులోలు అంటారు మా సైడు, మరి ఇటు సైడ్ ఏమంటారో తెలీదు. వాళ్ళంటే డప్పులు కొట్టుకొని వస్తూ అందులోంచి ఆ డప్పులు కొట్టిన దాంట్లోంచి చిల్లర బయటికి తీస్తూ ఉన్నారంట. గమనించి డప్పులు డుబ్బుకు అని కొట్టి దాంట్లోంచి డబ్బులు తీస్తూ ఉన్నాడంట. మంత్రించి డబ్బులు తీస్తూ ఉన్నాడంట. ప్రతి పెట్టికి అలాగా కొడుతూ వచ్చి అందులో చిల్లర తీస్తూ ఉంటా. అబ్బా, ఇది గొప్ప ఆశ్చర్యం కలిగిస్తుంది. దీనికి మించిన శక్తి ఏమీ లేదు. ఈడింత మాయలు మంత్రాలు నేర్చుకున్నాడంటే ఈడెవడు గొప్ప స్వామీజీ అయి ఉంటాడు అనుకున్నారేమో. అయితే అలాగా మ్యూజిక్ వాయించుకుంటూ డబ్బులు తీసుకుంటూ, మరి ఆ డబ్బులు తీసుకున్నాడు, అందులో నుంచి డబ్బులు తీసుకోవచ్చు కదా, మళ్ళీ ప్రజల దగ్గర అడుగుతూ ఉన్నాడంట. అడుగుతూ ఉంటే ఆ ప్రజలు ఏం చేస్తుంటారు? ఎర్రోలు కదా, ప్రజల్లో ఎర్రోలు కదా, ఇస్తా ఉన్నారంట. వినండి ప్రియులారా, ఇస్తూ ఉంటే సాధు సుందర్ సింగ్ గారు ఒక సీట్లో కూర్చొని బైబిల్ చదువుకుంటున్నాడట. బైబిల్ చదువుకుంటుంటే ఆ పెట్టెలోకి వచ్చేసరికి ఈయన శక్తి ఏమైందో తెలియదు, పనిచేయలేదు. ఆ పెట్టెలోకి వచ్చేసరికి పనిచేయలేదు. ఆయన డుబ్బుకు అని కొడుతున్నాడు, చిల్లర రాలుపుదని చూస్తున్నాడు, కానీ ఎంతైనా చిల్లరే రావట్లేదు. ఏమైంది నాకు? ఆయన అంతలో ఆయన అనుకుంటున్నాడు, ఏమైంది నాకు చిల్లర రావట్లేదు అనుకుంటున్నాడు. మళ్ళీ పక్క పీటలోకి వెళ్ళి ట్రై చేశాడట. మళ్ళీ రాలుతున్నాయి, ఈసారి ఖచ్చితంగా రాలుతాయి అని మళ్ళీ తన భరోసా తెచ్చుకొని వెళ్ళి మళ్ళీ కొడతా ఉన్నాడంట. కొడుతూ ఉంటే రావట్లేదు. అప్పుడు ఈ బైబిల్ చూశాడట. పరిశుద్ధ గ్రంథం అని రాయబడి ఉంది.
బైబిల్ చూసి అంటున్నాడంట, గా స్వామీజీ గారు, ఎందుకంటే ఆయన అలా కాదే ఉంటారు, సాధు సుందర్ సింగ్ గారు అలాగే కదా ఉంటారు. ఓ స్వామీజీ గారు, ఆ బైబిల్ నాకు ఇలాగ ఇచ్చేయండి అని చెప్పి అన్నాడట. బైబిల్ తీసుకెళ్ళిపోయి పక్క పెట్టేసి, ఈసారి ఖచ్చితంగా వస్తే డబ్బులు చూడండి, ఈసారి ఖచ్చితంగా వస్తాయని డుమ్కు 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 అని వాయించి ఆ డబ్బులు ఎలా తీస్తా ఉన్నాడట. ఎది చూసినా పోతా పుట్టిన డబ్బు రాలేదు. హల్లెలూయా. రాలేకపోతే మళ్ళీ చూస్తున్నాడు, దేంట్లో నా మాయ ఇక్కడ ఎందుకు పని చేయలేదు, ప్రతి పెట్టిలో పని చేసింది, నా మాయ ఎందుకు పని చేయలేదు అనేసి ఆలోచిస్తా 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 ఉంటూ ఉంటే మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి, బాబు నీ దగ్గర ఇంకేమైనా ఉంటే ఇచ్చివా అంటే, ఆ బ్యాగ్లో కొన్ని పత్రికలు ఉన్నాయంట. ఇక పత్రికలు ఉన్న పట్టుకెళ్ళిపోతే అని చెప్పాడంట. ఆ పత్రికలు పట్టుకెళ్ళిపోయి పక్క పెట్టలేట్టి, మళ్ళీ చూడండి ఈసారి ఖచ్చితంగా తీస్తాను అని చెప్పి మళ్ళీ వాయించుకో, పడలేదంట. పడకపోతే అప్పుడు మళ్ళీ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి అంటున్నాడట, ఎందుకు నా మాయ పని చేయలే నాకు తెలియదు, కానీ ఇంకా మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? హల్లెలూయా. ఇంకా మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నాడంట. అప్పుడు ఆయన అంటున్నాడు, బాబు నా మెడ మీద తలకాయ తప్ప ఏమీ లేవు అన్నప్పుడు, అప్పుడు ఆయన అడిగి, మరి ఎందుకు నాకు శక్తి ఎందుకు పనిచేయాలి, ప్రతి పెట్టిలో పనిచేస్తుంది, ఇక్కడ ఎందుకు పనిచేయలేదంటే, నా దగ్గర ఉన్న బైబిల్ పట్టుకెళ్ళిపోయావు, సువార్త పట్టికలు పట్టుకెళ్ళిపోయావు, నా గుండెల్లో ఉన్నటువంటి వాక్యాన్ని పట్టుకెళ్ళావు. హల్లెలూయా. నా గుండెల్లో ఉన్నటువంటి వాక్యాన్ని పట్టుకెళ్ళావు, అందుకే నీ శక్తి పనిచేయలేదు. వాక్యం దగ్గర రోజు ఒక బిడ్డకి దురాత్మ పట్టింది, పట్టిందండి. నేను గద్దిస్తూ ఉన్నాను, గద్దిస్తూ ఉంది, పడిపోతుంది, లెగిస్తూ ఉంది, నేను ఎల్లంటుంది, పడిపోతుంది, లెగిస్తూ ఉంది, ఎల్లంటుంది. ఏటా అనేసి నేనేమనుకున్నాను, ప్రభువా నువ్వే కదా కార్యం చేస్తున్నావు, నువ్వే కదా అద్భుతం చేస్తున్నావు, నాలో ఏమి లేదు కదా, మరి ఎందుకు ఈమె ఎల్లంటుంది అన్నప్పుడు నా హృదయంలో ఒక దేవుని మాట వచ్చింది. ఏంటో తెలుసా? ఒరే నాయన, దేనికి భయపడిపోయినా వాక్యానికి భయపడుతుంది, ఎంబడే వాక్యం చదువు అని దేవుడు చూపించాడు. వాక్యం చదివినప్పుడో అమ్మో నేను కాలిపోతాను, నేను ఉండను అని చెప్పేసి హల్లెలూయా. వాక్యంలో ఎంత శక్తి ఉంది, వాక్యం చదవట్లో ఎంత శక్తి ఉంది, వాక్యం వినటంలో ఎంత శక్తి ఉంది. వినుట వలన విశ్వాసం ఏ విధంగా అయితే కలుగుతుందో, చదువుట వలన అంత మట్టి జ్ఞానం కలుగుతుంది. హల్లెలూయా. వాక్యము 2 అంచులు గల ఖడ్గము, ఎటువైపైన దారి ఉంటుంది, కోసుకొని పోద్ది అంతే మనిషిని. ఆ దారు నువ్వు సంపాదించుకోవాలని ప్రభు చెబుతా ఉన్నాడు. ఈ రాత్రి సేవకుడికి కావలసింది వాక్యము. వాక్యమే బ్రతుకును మార్చేది. యోహాను సువార్త 1:1 చదివితే వాక్యమే దేవుడు, వాక్యము. మరి దేవుడు ధ్యానిస్తున్నావు అంతే తప్ప దేన్ని ధ్యానించట్లేదు. దేవుణ్ణి తెలుసుకోవాలంటే వాక్యాన్ని చదవాలి కంపల్సరీగా. ఆర్ఆర్కే మూర్తి గారు అనే భక్తుడు అంట. ఆర్ఆర్కే మూర్తి గారు తెలుసు కదా, వస్తూ ఉంటే యూట్యూబ్లో. ఆయన దేవుణ్ణి నమ్ముకొనక ముందు ఆయన అనేవాడంట, బైబిల్ భూత పుస్తకము, బైబిల్ అంతా ఉన్నదంతా భూతే, ఇది మంచి పుస్తకం కాదు అని ప్రపంచానికి ప్రకటించాడట. ప్రకటించిన తర్వాత ఆ బైబిల్ తీసుకొని ఒక రోజు చదువుతా ఉన్నాడంట. ఎందుకంటే ఇంకా ఏమని తెలుసుకుందాం, ఈ బూతులే కాకుండా ఇంకెన్ని బూతులు ఉందో అని చదువుకొని, బూతులు ఉన్నాయేమో అని చదువుదామని ఆ పుస్తకాన్ని తీసి చదువుతూ ఉంటే ఈయనలో ఉన్న పాపాన్ని అది బయటపెడతా ఉందట. హల్లెలూయా. ఈయనలో ఉన్న పాపాన్ని ఏది బయటపెడుతుంది? దేవుని ఒక వాక్యము. గమనించండి ప్రియురాల, వాక్యం చదువుట వలన అంత శక్తి, వాక్యం చదువుట వలన ఎంత శక్తి, వాక్యము చదువుట వలన ఎంత మహిమ. వాక్యము కానీ గుండెల్లో లేకపోతే నువ్వెందుకు పనిచేయవు? మా సండే స్కూల్ పిల్లలకి వాక్యాలు విపరీతంగా ఇస్తాను, విపరీతంగా చాలా, అలా ఆగకుండా చెప్పగలుగుతారు. అలా తరిపిదిస్తాను మనం. ఎందుకంటే పిల్లల వయసు చిన్న వయసులో నుంచే వాళ్ళకి నేర్పాల్సింది వారికి నేర్పాలి. లేదంటే వాళ్ళు తినేసి తిరిగి దేవుడి మీద తిరగబడినట్లు పిల్లలు మన మీదే తిరగబడతారు. లేరండి? నేను పిల్లలు పెంచి పెద్దవారిగా చేశాను, వారు నా మీద తిని తిరగబడి ఉన్నారు. ఎక్కడుందన్నమాట?
యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే మాటలున్నాయి. పిల్లలు పెంచి గొప్పవారిగా చేసేది నీ వారు నా మీద తిరగబడ్డారని దేవుడు చెప్తే మన పిల్లలు ఎందుకు రివర్స్ అయిపోతారో తెలుసా? వాక్యాన్ని వారు ఎదుట పెట్టకపోవడం వల్ల. హల్లెలూయా. వాక్యాన్ని వారు ఎదుట పెట్టకపోవడం వల్ల నీ పిల్లల పరిస్థితి అలా తయారైంది. అందుకే చిన్నప్పటి నుంచి గమనించండి, చాలామంది సేవకులు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పిల్లలకి కీబోర్డు, ప్యాడ్స్, సండే స్కూలు ఇవి నేర్పిస్తున్నారు. ఎందుకో తెలుసా? ఎందుకో చెప్పమంటారా? దేవుని యొక్క ఉన్నతమైన జ్ఞానము ప్రజల్లోకి రావాలనే ఒక ఉద్దేశము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బైబిల్ ఎంత శక్తి ఉంది. ఆ బైబిల్ శక్తి కలిగిందని తెలిసి బైబిల్ చదవరే, బైబిల్ వాక్యం చదవరే, బైబిల్లోనే ఇది ఎందుకు అన్నట్టు తీసిపారేస్తారే. మరి నీ జీవితము నువ్వు ఎలాగుండాలో, ఎలాగ జీవించాలో, ఎలా నడవాలో, ఎలాగ మాట్లాడాలో, 10 మందితో ఎలాగుండాలో, 20 మందితో ఎలాగుండాలో, సమాజంలో ఎలాగుండాలో, సేవలో ఎలాగుండాలో ఏది నేర్పిస్తుంది అంటే బైబిల్ మాత్రమే నేర్పించగలదు. మహాత్మా గాంధీ తెలుసు కదా మనందరికీ. మహాత్మా గాంధీ తెలుసు కదా. మీరు బుర్రల పైకి ఎత్తండి నాన్న, కిందకి చూడకండి. నేను అరుచుకుంటున్నాను, మీరు ఎటో చూస్తున్నారు, నా వైపు చూడండి. సత్యం అహింస అని ప్రకటించాడు ప్రపంచానికి. గాంధీజీ ప్రపంచం అంతా తెలుసా తెలీదా? మరి అలాంటి వ్యక్తే, అలాంటి మనిషి ఏం చదివాడు తెలుసా మీకే? పరిశుద్ధ గ్రంథం మాత్రమే చదివాడు. దానికి ఆధారం ఏంటో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం చదివితే రాయబడి ఉంటుంది. ఆకలి దప్పిగల వారు ధన్యులు, వారు పరలోకం చూసేది. నీతిమంతులు ధన్యులు. అంటే ఈ ధన్యత అంతా ఎలా పొందుకున్నారంటే దేవుడు నీతిని అక్కడ చదవండి ఒకసారి, కన్ఫ్యూజ్ వస్తుంది నాకు. అవును, అది హల్లెలూయా. ఈ మాట చదివాడండి. ఏ మాట? సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. అప్పటికే బ్రిటిష్ వారు ఏం చేస్తున్నారు? ప్రజల మీద తిరగబడుతున్నారు, కొడతా ఉన్నారు, బానిసత్వంలో నడిపిస్తూ ఉన్నారు, బానిసత్వంలో నెట్టియాలని చూస్తూ ఉన్నారు. అలాంటి టైంలో ఈ గాంధీజీ ఎలాగైనా దీన్ని ఒక పేరుని పెట్టి దాన్ని మన వైపు నడిపించాలనే ఉద్దేశంతో ప్రపంచంలో గ్రంథాలన్నీ తీసుకొని చదివాడంట. ఏ గ్రంథంలో సత్యం కనపడలేదంట. ఇదే వాక్యం. ఏ వాక్యం అది? సాత్వికులు. అప్పుడు అనుకున్నాడంట ఆయన, అయితే నేను వాళ్ళ మీద ఎగిరితే స్వతంత్రం తీసుకురాలేను, నేను వాళ్ళ కొరకు పోరాడితే స్వతంత్రం తీసుకురాలేను, నేను వాళ్ళ కొరకు దెబ్బలు తింటే స్వతంత్రం తీసుకురాలేదు. కానీ అప్పుడు అనుకున్నాడట, సాత్వికంగా ఉండాలి. ఏ విధంగా ఉండాలి? అందుకే సత్యం అహింస అని రాయబడింది. సత్యం అహింస అనే పదాన్ని సాత్వికానికి అర్థం అదే కదా. సాత్వికంగా ఉన్నవారికి అది మరొక అర్థం అదే కదా. అర్థాన్ని తీసుకొచ్చిన తర్వాత గాంధీజీ ప్రపంచంలో ఇప్పుడు చూసిన ప్రతి ఆగస్టు 15 గాంధీజీ పేరు ఎత్తుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేది మార్చింది తన బ్రతుకుని? అప్పుడు అడిగారట కొంతమంది, ఏమయ్యా మరి నువ్వు బైబిల్ చదివే కదా గొప్పవాడయ్యో, బైబిల్ బోధించే కదా గొప్పవాడయ్యో, బైబిల్ వాక్యాన్ని బట్టే కదా నువ్వు గొప్ప స్థానంలోకి వెళ్ళావు, మరి ఎందుకు యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకోలేదంటే ఆయన అన్నాడట మంచి మాట, అది మనకి చెడ్డ మాట. ఏ మాట అన్నాడో తెలుసా? దేవుడు మంచోడు, దేవుడు గొప్పవాడు, దేవుడు సృష్టిని ఏలినటువంటి దేవుడు, గొప్ప దేవుడే. కానీ ఈ దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మంచోళ్ళు కాదన్నాడట. వాళ్ళు చూస్తే పరలోకం, మనిషిని చూసి వెళ్తావా నువ్వు దేవుడి దగ్గరికి? మనుషులు చూసి వెళ్తారు దేవుడి దగ్గరికి? ఒక మనిషిని మార్చలేడు. దేవుని చూసి వెళ్తే పరలోకం దొరికినేమో. మరి గాంధీజీ ఎక్కడున్నా నాకు తెలియదు, కానీ ఎందుకంటే లైవ్ కాబట్టి వెళ్తుంది. ఎక్కడున్నా నాకు తెలియదు, కానీ వాస్తవానికైతే ఆయన పాటించిన దాన్ని బట్టి అయితే పరలోకం వెళ్ళాలి. నిజంగా వినలే, రక్షణ పొందలే. హల్లెలూయా. అంటే వారి జీవితాలు ఏంటంటే మనుషులు చూస్తున్నారు. చాలామంది మందిరాలకు వచ్చేటప్పుడు ఎలాగొస్తారంటే, సేవ చేసినప్పుడు మనం అనుకుంటాం మన సేవకులు చాలా అవసరం. ఏం అవసరం అంటే
మనుషులు చూస్తూ ఉంటారు, సేవకుడు మంచోడేనా, సేవకురాలు మంచిదేనా, ఆ మందిరానికి వెళ్తే బాగుపడతామా, మంచి వాక్యం చెప్తారా, మంచిగా మాట్లాడతారా, మంచిగా చెప్పగలుగుతారా. నువ్వు మంచి 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 అని కోరుకుంటున్నావు, నువ్వేమో అని ఆలోచించాలి తెలుసా, నేను మంచిగా ఉన్నానా లేదా. ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడైనా ఆలోచించావా? నీ హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఆ హృదయంలోకి నీ మాటలు వెళ్ళాలి అంటే ముందు నువ్వు నేను సరి చేసుకో. ఒక వేలు ఒకరి వైపు చూపిస్తే ఎన్ని వేలు చూపిస్తా నా వైపు? మరి నాలో ఎక్కువ ఉన్నట్ట, పాపం మీలో ఎక్కువ ఉన్నట్టే. ఒరి నాయన, నీకు ఒక్క వేలు చూపిస్తే సరిపోదు, 4,000 నా వైపు చూపిస్తానే, అంతే నాలో ఎక్కువ తప్పు ఉంది. 4,000 నా వైపు చూపిస్తాను, ఆ వేలే మాట్లాడితే సాక్ష్యం ఏంటి? వేలే. నీ కాసు ఒకటే చూపిస్తాను, ఈ 3,000 మొత్తం ప్లస్ 4, ఈ 4,000 ఎవరి వైపు చూపిస్తానే? నిన్ను నువ్వు సరి చేసుకో. అందుకే మత్తయి సువార్త 6-7 రాయబడి ఉంటుంది. నీ పరలోకం నీ చెయ్యి ఆటం కొరకు ఉంటే ఏం చేయమన్నాడు? మరి అలా చేస్తారా? ఏ నీ కంటులోని నలుసుండి ఎదుటోడు కంటులోని దూలం తీయనేలా అంటే, నీలో పొరపాట్లు పెట్టుకొని వాళ్ళు చెప్తే వింటారా? నీలో పొరపాటును పెట్టుకొని వాళ్ళు చెప్తే మాట్లాడతారా? వినరో. గమనించండి ప్రియులారా, వాక్యము 2 అంచులు గల ఖడ్గం అని ఎందుకు చెప్పానంటే, రోజు దీన్ని ధ్యానించాలంతే. హల్లెలూయా. అందుకే కీర్తనాకారుడు దావీదు భక్తుడు అంటాడు, నీ వాక్యమే మా పాదములకు దీపమై ఉంది, మేము వెళ్ళే త్రోవకి వెలుగు. చెప్పండి, చదువుతున్నారు కదా మాటలు. నీ వాక్యమే మా పాదములకు దీపమైంది, మేము వెళ్ళే త్రోవకు వెలుగైందని ఎంత కరెక్ట్గా దావీదు భక్తుడని చెప్పగలిగాడంటే, ఆయన వెలుగు మహిమను చూశాడు కాబట్టి. ఈరోజు మనం చూడలేకపోతున్నాం కాబట్టి ఈ వాక్యం ఏంటో మనకు అర్థం అవ్వలేదు. ఈ వాక్యం అర్థం అవ్వాలంటే దీంట్లో ఉన్న వెలుగును చూడాలి. మీకు ఇంకో విషయం చెప్తాను, వింటారా? ఈ వాక్యము చదువుతూ 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 ఉండండి, ఎక్కువ చదవండి, మీ యొక్క పొరలు కొట్టివేయబడతాయి. పాపపు అనే పొరలు కొట్టివేయబడతాయి. పాపము అనే పొర కొట్టివేయబడిన తర్వాత ఇంకా వాక్యమే 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 వాక్యమే. ఆ పొరలు కమ్మేస్తే పాపమే కనబడుతుంది ఎంత చూసినా. ఈ వాక్యాన్ని ఎక్కువ ధ్యానిస్తూ ఉంటే ఆ పొరలు కొట్టివేయబడిన తర్వాత నువ్వు వాక్యాన్ని చదువుతావు ఇంకా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్యం మీద మనసు పెట్టండి. ఇంకో విషయం చెప్పాను, ఏంటిది? పాపము, ప్రార్థన, వాక్యము. గమనించండి, చాలామంది సేవకులు దేవుడు ఉపవాసం ఉండమన్నాడా? వీడు ఎక్కడ చెప్పినాడు చెప్పు నాకు, బైబిల్ ఎక్కడ ఉంది చెప్పు. దావీదు ఏలుబడి చేస్తున్న దినాల్లో బూడిద పోసుకొని ఉపవాసం ఉన్నట్లు రాయబడి ఉంది బైబిల్లో. సమూయేలు ఏలుబడి చేస్తున్న బూడిద మీద పోసుకొని రాయబడి ఉన్నట్టుంది. ఉపవాసం గురించి రాయబడలేదా? మరి సేవకులు ఈరోజు ఉండలేకపోతున్నారంటే సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు, సుఖాన్ని ప్రేమిస్తూ ఉన్నారు, సుఖాన్ని ప్రకారంగా నడుస్తూ ఉన్నారు. నీ సేవా జీవితంలో ఎప్పుడు ఇక్కడే పరిచయం చేస్తున్నా మీరు, మీ సేవా జీవితంలో ఉపవాసం ఉండాలి కంపల్సరీ. ఎందుకో తెలుసా? మీలో ఉన్న కోరికలు చచ్చిపోతాయి, మీలో ఉన్న శరీర తత్వాలు చచ్చిపోతాయి. మానవ స్వరం అంటే ఏటిదో పరచబడుతుంది. అప్పుడు నువ్వు దైవ స్వరం కలిగి మాట్లాడగలుగుతావు. హల్లెలూయా. ఉపవాసం ఉంటే తెలుస్తుందండి. నీ శరీరం నలిగే కొలది, నీ శరీరం నలిగే కొలది నీలో ఆత్మీయ జీవితం పెరుగుతూనే ఉంటుంది. అమ్మ గమనించి నాన్న, ఇటు చూడరా, ఇటు చూడు. నీ శరీరం నలిగే కొలది నీకేమవుతుంది? ఆత్మీయ జీవితం. చపాతీ ఉంది కదండి, చపాతీ తెలుసు కదా, అది ఎంత నలిగితే రొట్టె అవుతుంది తెలుసు కదా, అవునా కదా నాన్న? చపాతీకి ఏం చేయాలి? మొదటగా పిండి తేవాలి, దాంట్లో నీళ్ళు పొయ్యాలి, నూనె పొయ్యాలి, దాన్ని విపరీతం కుదుతాడు అని అసీనని విపరీతం కుదుతారు. అది అమ్మ అంతది అయ్యా అంత తెలియదు కానీ నేను ఇక్కడ విజయవాడలోని హాస్టల్లో పనిచేసేటప్పుడు ఈ మూచేతులు ఉన్నాయి కదండి, దెబ్బడి గుద్దీయడమే. నిజం. ఎంత పిండి ముద్ద ఆడతారు, ఎప్పుడు 2 గంటలు లేపుతాడు, ఆ పిండి ముద్ద ఆడతాడు. ఇదిగో దీన్ని మెత్తగా తయారు చేయమంటాడు.
దాన్ని పట్టుకొని ఈ చేతులు కడుక్కుంటాడు కడుక్కొని తెలియదు కానీ గుద్దుతాడు అనమాట. ఇలాగని సాంగులు పెట్టుకుంటారు. మళ్ళీ ఆ సాంగ్ ప్రకారం ఈయన మూజిక్ కొడుతున్నా తెలియదు, ఈయన దాన్ని ఈయన దాన్ని గుద్దుతుండో తెలియదు, ఎలా చేస్తాడో తెలియదు, కానీ మొత్తానికి పిండి నలిగిపోతుంది. నలిగే శరీరాన్ని దేవుడు చూస్తాడా? హల్లెలూయా. విరిగి నలిగిన మనసును ఆయన లక్ష్య పెడతాడా? నీకు విరిగి నలిగిన మనసు ఎలాగొస్తుంది అంటే ఉపవాసం ఉంటే వస్తుంది. ఉపవాసం లేకపోతే రాదు. గమనించు, గుర్తించు. దేవుడు వాక్యం చెబుతూ ఉంది, తిండిపోతులు తాగుబోతులు దరిద్రులు అవుతారు. తిండిపోతులు నిద్రపోతులు దరిద్రులు అవుతారని వాక్యం చెబుతూ ఉంది. తిండిని అధికంగా ప్రేమిస్తారు చాలామంది తిండిని అధికంగా ప్రేమిస్తారు. తిండిని అధికంగా ప్రేమించడం వల్ల సోమరతనం వస్తుంది. ఏమొస్తుంది? అదే కాకుండా దాంతో ఇంకొకటి వస్తుంది వెనకాల, దరిద్రం. ఆ అమ్మాయి ఏసే నమ్ముకున్నాను కానండి, ఓ దరిద్రం మీద దరిద్రం వెంటాడేస్తుంది. ఎందుకు వెంటాడుతుంది? అది నీ వల్ల కాదా? నీ వ్యక్తిగత జీవితం వల్ల కాదా? నీ మనసులో ఉన్నటువంటి ఆ మాట వల్ల కాదా? దరిద్రం ఎందుకు వెంటాడుతుంది అంటే అది నిన్ను బట్టే. గమనించి ఎప్పుడైనా దరిద్రం వెంటాడుతుందంటే కారణం నీవు. సోమరతనం కూడా చోటేస్తారు చాలామంది. సోమరతనాన్ని కూడా వెనకాల ఇంకోటి వెంటాడుతుంది, దరిద్రమే. ఖచ్చితంగా నిద్రని తిండిని ప్రేమించేవాడు సేవ చేయలేడు. నిద్రని తిండిని ప్రేమించేవాడు ఎవరు సేవకులుగా మార్చబడలేరు. ఎన్నో దినాలు ఉపవాసం ఉన్న శరీరం అండి ఇది. కొన్నిసార్లు అయితే ఉపవాసం ఉంటే విరేచనాలు, వాంతులు వచ్చేసాయి నాకు. మా పాశ్రమ అనేది, మా ఆత్మీయ తల్లి అనేది ఏమనేది తెలుసా? రే బాబు, నీ కాదు చూస్తే ముందే సన్నంగా, నేను చాలా సన్నంగా ఉండేవాడిని, ఇక చెల్లి కంటే చాలా సన్నంగా ఉండేవాడిని. ఒరే బాబు, నువ్వు చచ్చిపోయేలా ఉన్నావు, నిజం చెప్తున్నాను, బైబిల్ పట్టుకుని మందిరంలో ఉండి, నువ్వు చచ్చిపోయేలా ఉన్నావు, ముగించి అని ఎన్నోసార్లు, ఎన్నో పర్యాయములు. మా ఆత్మీయ తల్లి అంటే నేను ఒకటే అనేవాడిని, నేను దేవుని చెబితే ఉన్నాను, మనుషులు చెబితే కాదు. దేవుడు చెప్పే నాకు ఉన్నాను, దేవుడే ముగించే టైం వస్తుంది, ముగించేస్తాను. అది ఎన్ని దినాల్లో తెలియదు. ఆ ఒక్కరోజు ఓర్చుకున్నందుకే 6 రోజులు ఉండగలిగిన ఫాస్టింగ్. హల్లెలూయా. అంటే దుష్టుడు తీసుకొస్తాడు ఫాస్టింగ్ రోజు, ఆకలి అన్నం చూపిస్తాడు, బిర్యానీ చూపిస్తాడు నీకు, అగా తెచ్చింది చూడు, బాగుందే, అటువైపే నీ మనసంతాన. అందుకే ప్రార్థనలు అయినప్పుడు గమనించండి, సభలో మీటింగ్లు ప్రార్థనలు అయినప్పుడు అబ్బా కూడేస్తుందండి బయట నుంచి, ఇంకా మనసు ఎటో వెళ్ళిపోద్ది, ఈ ఆలకించిన వాళ్ళకి వెళ్ళిపోద్ది. మంచి వాక్యాన్ని మిస్ అయిపోతారు, చిన్నగా వెళ్ళిపోద్ది. ఈ పాస్ట్ గారికి అర్థమైపోయి చాలామంది సభలో అదే చెప్తారు, అమ్మ బిర్యానీ ఉంది, భోజనం ఉంది, చికెన్ ఉంది మీకోసం అది, కానీ ముందు ఈ ఆత్మీయ ఆహారం తినండి అమ్మ అంటే, వండండి పాస్ట్ గారే, వండండి. కొంతమంది పిల్లలకి ఏమైనా చెప్తారంటే, ప్రార్థన అవ్వకముందే రాత్రి నీకు పెట్టేస్తాను, దాన్ని పెట్టేస్తాను, తిని అమ్మ తిని. సేవకులుగా మీకు చెప్తా ఉన్నా, నా పిల్లలు 12 గంటలైనా సరే సేవ ముగించుకొని 12 గంటల వరకు, వాక్యం అయితే 12 గంటల వరకు కూర్చోండి, ఆకలితో ఉంటారు, ఉండాలిగా, అంతే. అలా నేర్పించాను నా సేవకు, నా పిల్లలకి. 12 గంటల వరకు ఆకలైనా మందిరంలో కదలకుండా అలా కూర్చోబెట్టేవాడిని. ఆకలి అని అలా పడుకుని పోయారు. మళ్ళీ 12 గంటల వాళ్ళు లేపి పెట్టేవాడిని. తెలుసా, నా భార్య 8 నెలల గర్భవతి అయినా ఉపవాసం ఉండు, ఒక్కరోజైనా ఉండు. ఎందుకు నలగాలి? దేవుడు వాడుకోవాలని ఆశ ఉంటే నలగాలి, అంతే. దేవుడు నీ జీవితాన్ని నమ్మకంగా నిలబెట్టాలంటే వాడుకోవాలంటే నీలో ఏముండాలి? శరీర కోరికలు, మానసిక కోరికలు, శరీరాన్ని చంపుకోవాలి. మరి అలా ఉన్నది నేను ఎంత సన్నంగా అయిపోవాలి? అనుకోకుండా 70 కిలోలు పెరిగిన, 70 కేజీలండి. ఈ మనిషిని చూస్తే 70 కేజీలని ఎవరు అనుకోరు. ఈ కటాన్ని చూసి ఎవరైనా అనుకుంటారా? ఒకసారి ప్రార్థనకి వెళ్ళాను, పాస్ట్ గారు ఏరు అంటే నా ముందు నుంచి ఒక ఆవిడ వెళ్ళిపోతుంది, అమ్మా నేనే పాస్ట్ గారిని అంతే. ఆవిడ అంటుంది, అయ్యారా మీరా అంటుంది, ఎలా చూస్తుంది కింద నుంచి పైకి. ఎందుకు? మనుషులు లేను, హల్లెలూయా, మనుషులు లేనా?
మీరు అనుకుని ఉండంతరా ఇక్కడికి వచ్చిన తర్వాత, ఏ పాస్ట్ గారు మా అయ్యగారు ఇలా పొగిడేస్తాడో చూస్తేనేమో ఎంత కొద్ది అన్నాడు. అమ్మ బహుశా అనుకోవచ్చు, మనం ఎంత పెద్దోళ్ళమని కాదు, ఎంత చిన్నోళ్ళమని కాదు, కరెంట్ దిగ తెలుసు కదా, దేవుని శక్తి ఒక మనిషిలో ఉంటే అలాగ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఛత్తీస్గఢ్లో అన్నీ అనుకున్నాడంట. మా అన్నయ్య నా వాక్యం ఎప్పుడు వినలేదు, దేవుళ్ళు ఎంత వాడబడతానని కూడా ఆయన తెలియదట. అప్పుడు ఆయన అంటున్నాడు, ఏదో వస్తాడు 2 మొక్కలు చెప్తాడు, ఆయనతో పాటు పాస్టర్ గారు వస్తాడు, ఆయన కాకుండా ఆయన కూడా వస్తాడు, ఏదో 2 మొక్కలు చెప్పేస్తాడు, పంపించేద్దాం అనుకోండంట. నిజమండి, వాస్తవం చెప్తున్నాను. సీనియర్ ఎక్కడ ఉన్నాడు అడగండి కావాలంటే. ఆయన అనుకున్నాడంట, నువ్వెంత బలంగా దేవుని చేతిలో వాడబడతావని నేను అనుకోలేదన్నాడు. అక్కడ చూశాడు కార్యాలు, అద్భుతాలు చేశాడు దేవుడు, ఆశ్చర్యమైన కార్యంగా దేవుడు వాడుకున్నాడు. ఎందుకో తెలుసా, కొన్ని దినాల నుంచి నేను చంపుకున్నాను నా శరీరాన్ని, కొన్ని దినాల నుంచి ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఇగో చెప్తాను, ఇక ఈ మొబైల్ కొనుక్కోవడానికి నాకు అది స్తోమత లేక 30 దినాలు 1 నెల ప్రార్థన చేశానండి. స్తోమత లేక ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చాడు ఇది నాకు గిఫ్ట్. ఎంతో తెలిసే ఫోను 30,000 రూపాయలు. ప్రార్థన చేస్తే వచ్చింది అది. నీకు ఒకవేళ ప్రార్థన చేసినప్పుడు సమాధానం రాలేదనుకో, ఉపవాసం ఉండిపో, కంపల్సరిగా సమాధానం ఇస్తాడు దేవుడు. ఎందుకు ఉపవాసం ఉండమంటాడంటే, ఆ శరీర కార్యం చచ్చిపోద్ది, చచ్చిపడే ప్రార్థన చేస్తే సమాధానం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో 5వది చెప్పాలి, అది ఉండాలి, అది ఉండాలి. నువ్వు ఎవరిలా పరిగెత్తుదామని అది ఉండాలి. అది లేకపోతే గనక మరి సేవ నీ చేతిలోకి రానట్టు. పరిచర్యలో చురుకుతనం ఉండాలి, సేవ చేయటంలో చురుకుతనం ఉండాలి. ఇక ప్రతి పని నేనే చేయాలి అనే ఆశ నీలో ఉండాలి. అలా నడవాలంటే నీలో చురుకుతనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి పని నేనే చేయాలి. మా చర్చిలో నేను విశ్వాసం ఉండేటప్పుడు మా పాస్టర్ గారు ఒక ఫోన్ కాదు బాబు, అలా ఐస్ క్రీమ్ తెచ్చాను ఒక కాసేపు అనేవారు. ఐస్ క్రీమ్ తెచ్చాను సార్ అని ఫోన్ చేస్తే ఇంకోటి తెచ్చమన్నాడు, అంతే సగం మధ్యలో వెనక్కి వెళ్ళమనేవారు. ఇలాంటి సందర్భాలు ఎన్నో. కానీ పరిగెడుతూనే ఉన్నాను. ఒక్కోసారి సభలు పెట్టినప్పుడు పరిగెడుతూనే ఉన్నాను. సేవకులు పిలిపించాలంటే, వాళ్ళ దగ్గరుండి తీసుకురావాలంటే వాళ్ళు బ్యాగులు పట్టుకోవాలి. ఆ బ్యాగులు పట్టుకొని ఒక సెక్యూరిటీ పరిగెట్టినట్టు ఆయన ముందు అడుగుతుంటే నేను పరిగెట్టేవాడిని. నిజమండి, వాస్తవం చెప్తున్నా. ఒక ఇంటర్నేషనల్ వస్తున్నాడంటే ఏం చేసేవాడిని అంటే తెలుసా, గబక్కన వాళ్ళ కారు దగ్గర పరిగెట్టేవాడిని. ఇంకా ఆ రోజు నాలాగ ఇప్పుడు కాలుకు ముళ్ళు దిగబడిపోయింది, నల్లైపోతున్నాను, ఇలాగున్నా పరిగెట్టేవాడిని. తప్పదండి. పరిగెట్టి 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 వాళ్ళు కలుసుకొని రండి అయ్యా రండి అని బ్యాగ్ పట్టుకొని ముందునే చూడండి, సెక్యూరిటీ నడుపుతారు చూసారా, వెనక్కి ముందుకి ఎలా చూసుకొని, ఒకవేళ చీకటైతే నా టార్చ్ లైట్ వేసి వాళ్ళ పాదాలు కొట్టివ్వని వాళ్ళు అలా తీసుకొని వచ్చేవాడిని. సేవలో చురుకుతనం ఉండాలి, చురుకుతనం ఉండాలి. చురుకుతనం లేకపోతే దేవుడు నేను వాడుకోడు. అపోస్తలుడైన పౌలు ఎలా పరిగెట్టాడండి సేవ కొరకు, ఎలా నలిగిపోయాడండి సేవ కొరకు. ఆయన ఒక మాట చెప్తాడు, నీ పరుగెట్టే పరుగు పందెంలో గురి యొద్దగా పరిగెట్టాడు ఆయన. అందుకే ఆయన సేవ జీవితం అద్భుతంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ విధంగా నువ్వు వాడబడాలంటే నీకు కావాల్సిందేంటి? చురుకుతనం కావాలి. మందిరానికి రావటంలో చురుకుతనం ఉండాలి, ప్రార్థన చేయటంలో చురుకుతనం ఉండాలి, ఉపవాసం ఉండటంలో చురుకుతనం ఉండాలి, బైబిల్ చదువుటంలో చురుకుతనం ఉండాలి, పరిచర్య చేయటంలో చురుకుతనం ఉండాలి. నీ చురుకుతనమే నిన్ను ఆశీర్వదించేది, జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. గో సీనాని ఉన్నాడు ఇక్కడ, సీనాని నేను మాట్లాడేవాడు పాపం. ఈయన మాట్లాడేవాడు. కనీసం అనుకోకూడదు కానీ బాత్రూమ్ కూడా పాస్ కూడా వెళ్ళడానికి ఖాళీ లేదు పాపం ఆయనకి. ఒక రోజైతే 3 ఆరాధనలు ఎంబడెంబడే మళ్ళీ 35 కిలోమీటర్ల దూరం పరిగెత్తాలి. ఎలా నలిగిపోయి ఉంటాడు. ఆయనలో ఉన్న చురుకుతనమే ఆయన నిలబెట్టింది. కుర్రోళ్ళ పరిగెడతాడు, మాకన్నా పాస్టర్ నడిచేస్తాడు. కుర్రోళ్ళ పరిగెడతాడు. 45 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటాను.
42. హల్లెలూయా. 42 సంవత్సరాలైనా ఓ యంగ్ బాయ్. 42 సంవత్సరాలు యంగ్ బాయ్ అనుకోవడం మనం. హల్లెలూయా. పరిగెట్టాలి ఏసునామములో అంతే. పరిగెట్టాలి నీ సేవ బాగోవాలంటే, పరిగెట్టాలి నీ సంఘం బాగోవాలంటే, పరిగెత్తాలి నీ పరిచర్య బాగోవాలంటే, పరిగెత్తాలి ప్రతి విషయంలో. పరిగెడితేనే నువ్వు చూస్తావు ఆశీర్వాదం. నలిగిపోవాలండి సేవలో. నీ జీవితము రవి విన్సెంట్ గారు ఒక మీటింగ్లో బోధిస్తున్నాడు. ఈ కళ్ళు లోపల పోయి నల్ల మచ్చలాడిపోతుంటే ఒక అమ్మాయి అడిగిందట, పాస్టర్ గారు ఎంత అందంగా ఉండేవారు కదా, ఈ నల్ల మచ్చలాటి ఎలాగొచ్చేసే కళ్ళు లోపల పోయావంటే, ఆయన నీకు తెలియదమ్మా అన్నాడట. ఏమన్నాడు? ఆయన నీకు తెలీదు. ఎందుకు? ఆయన నిద్ర తిండి మానేసి ప్రభు దగ్గర ఎంత గడుపుతాడో. నువ్వు అలా గడుపుతున్నావా? నువ్వు అలా జీవించాలని ఆశపడుతున్నావా? నీ సేవ కావాలంటే ఎటువంటి సేవ ఉండాలో తెలుసా? దానియేలు వలె, దావీదు వలె ప్రార్థన చేసే అనుభవం ఇలా ఉండాలి. దానియేలు వలె, దావీదు వలె ప్రార్థన చేసే విధంగా నువ్వు ఉండాలి. అబ్రహాము వలె ఓర్పు సహనంతో ఉండాలి. 25 సంవత్సరాలు సేవకు పిలుచుకున్న తర్వాత 25 సంవత్సరాలు దేవుడు వాడుకోలేదండి అబ్రహాముని. నా సన్నిధిలో నిందారహితుడు ఉండము అంటే అర్థం ఏంటి? వాడిగా ఉండాలి. 25 సంవత్సరాలు. మన స్టీఫెన్ పాల్ తెలుసు కదా, అని చెబుతూ ఒక మాట అన్నాడు ఒకసారి, నా ఆశీర్వాదానికి 25 సంవత్సరాలు పట్టింది. నేను ఆశీర్వదించబడడానికి, స్థాయికి రావడానికి గల కారణము 25 సంవత్సరాలు పట్టింది. ఎంత ఓర్పు ఉండాలి సేవలో. పేతురు తెలుసు, పేతురు చేపలు పట్టేవాడు. చేపలు పట్టే వాళ్ళకి ఎంత ఓపిక సహనం ఉంటుందో తెలుసా? నేను అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. గేలం వేసి ఆ గేలానికి వచ్చి ఆ యొక్క చేప తింటేనే కానీ వీడు బయటికి లాగడానికి అవ్వదు. వీడు అంతవరకు ఏం చేయాలి? ఆ ఒడ్డుని ఎలా కూర్చొని చూడాలి. ఎటు ఇంకా కన్నేడిక అదేమంటుంది అంటే మీకు ఎందుకు హల్లెలూయా, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఆ నీటిలో ఉన్న పొలాలుగా పడేసేలా పడిపోలేదు ఇలా తీసేస్తాడు. అంతవరకు ఎంత సమయం పడుతుందో తెలియదు, ఎంత టైం పడుతుందో తెలియదు. అటు ఓర్పుతో సహనంతో అలా కనిపెట్టుకునే ఉంటాడు. జీవితంలో నీకు కావాల్సింది ఏంటో తెలుసా? సహనము, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. దేవుడు ఆశీర్వదిస్తానన్నాడా? ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఓపికతో ఉండు. దేవుడు దీవిస్తానన్నాడా? ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. నువ్వు సహనము, ఓర్పు కలిగి ఉండు. ఓర్పు కోల్పోకో, సహనం కోల్పోకో. ఈరోజు ఉదయం దేవుడు మాట్లాడాడు. ఎన్ని సంవత్సరాలు దేవుడు దీవిస్తాడో తెలీదు. 17 సంవత్సరాల్లో యోసేపుని పిలుచుకున్నాడు. ఆ దర్శనం ఎప్పుడు నెరవేర్చబడింది? ఆ మాట ఎప్పుడు నెరవేర్చబడింది తన జీవితంలో? అంటే ఓర్పు కలిగి ఉన్నాడు. వినండి ప్రియులారా, ఓర్పు చాలా అవసరం పరిచర్యకి. అమ్మో యేసయ్య పిలిచాడు కానీ నన్ను దేవుడు దీవించలేదు, ఆశీర్వదించలేదు, అభిషేకించలేదు అని మనలో మనం అనేసుకుంటాం కొన్నిసార్లు. మా సంఘంలో ఒక అమ్మాయి వస్తుంది, ఒక ఆంటీ వస్తుంది. వాళ్ళ ఆయనట మనకు పరిచయం అవ్వకముందు కూడా ఎక్కడికి వెళ్ళిపోయినా అడిగేవాడు కాదంట. ఏ సమయమైనా వచ్చినా 10 గంటలలోపు ఇంటికి చేరిపోయేదట. ఎప్పుడైనా వచ్చినా 10 గంటలలోపు ఇంటికి చేరిపోయేదట. కానీ ఏం జరిగింది తెలుసా? మా ఒక 5 నెలలు, ఒక 3 నెలలు 4 నెలల నుంచి వస్తుంది మన దగ్గరికి. వాళ్ళ ఆయన ఇప్పుడు అంటున్నాడట, నువ్వు మందిరానికి వెళ్తే బాగోదా, నువ్వు మందిరానికి వెళ్తే బాగోదు. మన దగ్గర ఇక్కడ మందిరాలు ఉన్నాయి, అంత దూరం వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన పని నీకేమొచ్చింది? కొద్దిగా బాగుపడ్డాడు, స్థిరపడ్డాడు, వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన చేసాం, ఇప్పుడు ఎందుకో వెళ్ళడం అనేసి అంటున్నాడు. నేను అన్నాను, వెళ్ళిపోని నిలబెట్టేవాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నాకు సమాధానం చెప్పాలి. ఏం సమాధానం చెప్పాలో తెలుసా? ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే కారణం అలా ఆయనే. సేవ పరిచర్యలోని కొన్ని అడ్డు వస్తాయి. ఫ్యామిలీలు వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, సేవ చేయొద్దు,
సంఘానికి వెళ్ళొద్దు, పరిచర్యకి వెళ్ళొద్దు, కష్టపడడానికి వెళ్ళు, డబ్బులు వస్తాయి. ఇలాంటి ఆటంకాలు ఉంటాయండి సేవలో, జాగ్రత్త. నువ్వు వెళ్ళొద్దు అస్సలు. సేవకు పిలవబడిన ప్రతి ఒక్కరు ఏం చేయాలో తెలుసా? ఇందాక సేవకు పిలవబడిన ప్రతి ఒక్కరు బైబిల్ చేత పట్టుకొని వెళ్ళిపోవడం అంతే, వెనక్కి తిరిగి చూడవసరం లేదు. రామందికి యేసయ్య నామములో అంతే, కార్యం జరిగిపోద్ది, అద్భుతం జరిగిపోద్ది, ఆశ్చర్య కార్యం జరిగిపోద్ది. కొంతమంది ఆపుతారు నిన్ను, వద్దు వెళ్ళొద్దని. నీ సేవకు పిలవబడిన తర్వాత నీకు సంఘానికి వెళ్ళొద్దు, సేవకు వెళ్ళొద్దు, ఏమవుతుంది నీకు? ఏ జ్ఞానం తెలుస్తుంది? మా ఆవిడ ఎలాగన్నది సేవకు పిలిచినప్పుడు ఫస్ట్ నీకేం తెలుసు? నువ్వేం మాట్లాడగలుగుతావు? దేవుని వాక్యం ఏం తెలుసా? ప్రార్థన చేయడం తెలుసా? ఉపవాసం ఉండడం తెలుసా? నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు అని నన్ను అడిగినప్పుడు నేను అనుకున్నాను, నాకేం తెలియదు కదా అని. నా భార్య మాటలు ఆలకించడం వల్ల నాకేమొచ్చింది? శాపం వచ్చింది. నీ భార్య కూడా నిన్న ఆటంకపరిచే దినం వస్తుంది. కొన్ని కుటుంబాల సమస్యలు బట్టి సేవను ఆపేద్దామని దినాలు వస్తాయి. కుటుంబంలో ఇబ్బందులు బట్టి సేవను ఆపేద్దాం దినాలు వస్తున్నాయి. అలాంటి దినాల్లో దాన్ని నువ్వు ఓర్పుతో సహనంతో కనిపెట్టుకొని ఉండాలి. నీ సేవా జీవితంలో అవసరమై చాలా అవసరం అండి. ఓర్పు చాలా అవసరం. అంత ఓర్పుతో ఉంటేనే కానీ చేపలు పట్టేవాడు చేపను ఎలాగైతే తినడో, చేపలు పట్టేవాడు ఎలాగైతే చేపలు తినడో, మన ఆత్మల రుచి చూడాలంటే అంతే ఓపికతో ఉండాలి. చప్పట్లు కొట్టి గట్టిగా. ఆత్మల రుచి చూడాలంటే నువ్వు అంత ఓర్పుతో ఉండాలి. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో దేవుడు అద్భుతంగా మాట్లాడాడు. అక్కడ శ్రీనని చెప్పాడు, అనయా నువ్వు ఒకటే అన్నాను, ఓర్పుతో సహనంతో కనిపెట్టుకోండి, దేవుడు నీతో అద్భుతంగా మాట్లాడతాడు. అన్నితో కూడా చెప్పి ఓర్పుతో సహనంతో కనిపెట్టుకుని ఉండో, దేవుడు నీ కొరకు అద్భుతంగా గొప్ప ప్రాచనం దేవుడు బయలుపరిచాడు అన్నాను. ఇదే కాదని మీ దేవుని ఆత్మ కలిగి చెబుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏడో తెలుసా? ఇంకో సంఘాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొట్టండి. దేవుడు అద్భుతం చేయబోతా ఉన్నాడు. ఇది దేవుని ఆత్మ కలిగి నేను చెబుతా ఉన్నాను యేసు నామములో. ఇదే కాదు, వేరే సంఘం దేవుడు మీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఎక్కడైతే నూతనంగా ఆ యొక్క ప్రదేశంలో, ఆ యొక్క పెందుర్తి చివరిలో అక్కడ ప్రార్థన స్టార్ట్ చేశారో అది కూడా డెవలప్ అవ్వడం మీరు చూడబోతా ఉన్నారు. చప్పట్లు కొట్టి గట్టిగా. ఇప్పుడున్న సమస్య, ఇప్పుడున్న బాధ నీ సేవకుడికి ఉండదు. ఇక ఇప్పుడున్న ఇబ్బంది, ఇప్పుడున్న కష్టము నీ సేవకుడు ఉండదు. పరిశుద్ధాత్మ కలిగి నేను బోధిస్తూ ఉన్నాను. దేవుడు ఆత్మ మాట్లాడుతూ ఉంది. కొన్ని దినాలు మీకు పడుతుంది. కనిపెట్టు, ఓర్పుతో సహనంతో ఉండవు. ఈరోజు నీకేమీ లేకపోవచ్చు బిడ్డ, నువ్వు ఈరోజు ఏమీ లేకుండా ఉండొచ్చు, ఈరోజు నువ్వేది సంపాదించుకోకుండా పోగు పెట్టకుండా ఉండొచ్చు. కానీ ఒక దినం వస్తుంది, ఒక రోజు వస్తుంది, ఒక గడి వస్తుంది. ఆ రోజు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో నడిపించడానికి కూడికి పెట్టి ఉన్నాడు. జాగ్రత్త. నీ సేవా జీవితంలో ఓర్పు కలిగి ఉండవు. నీ సేవా జీవితంలో నమ్మకం కలిగి ఉండవు. నీ సేవా జీవితంలో ఒక దారిని ఎన్నుకో. అది పరిశుద్ధమైన దారి. యేసయ్యతో నీకు ఉన్న కనెక్టింగ్ అనే దారితో నువ్వు యేసుతో గడిపో. నీ సేవకుడి కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా? దేవుని ఆత్మ ఎంత అద్భుతంగా మాట్లాడిందంటే అన్నితోని, ఇటువంటి గురి తన మీద ఉందని సంగతి లేదు. దేవుడు ఇదే కాదండి, ఇంకో ప్రవచనం బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మ కలిగి మాట్లాడుతున్నావు. దేశ విదేశాల్లో నీ దైవజనుడు వాడబడబోతా ఉన్నాడు. దేవుని శక్తి కలిగి మాట్లాడుతూ ఉన్నాను. దేవుని ప్రవచనం కలిగి మాట్లాడుతున్నాను. దేశ విదేశాల్లో వాడబడేటువంటి కృప నీ దాసుడికి ఇచ్చి ఉన్నాడు. అదే కాదు, ఇంకో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని శక్తి కలిగి మాట్లాడుతున్నాడు. చప్పట్లు ఆపొద్దు, కొట్టండి, చప్పట్లు కొట్టండి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకోటి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవచనాత్మతో దేవుడు నింపబోతా ఉన్నాడు. ఏదైతే తను మాట్లాడుతాడో జరగబోతా ఉంది. ఏదైతే ప్రకటిస్తున్నాడో తన జీవితంలో అది చూడబోతా ఉన్నాడు. ఏదైతే మాట్లాడుతాడో మీ కుటుంబ జీవితాల్లో అవి జరగబోతా ఉన్నాయి. ఓర్పు కలిగి ఉండు. అది నెరవేర్చబడే దినం రాబోతా ఉంది. అది నెరవేర్చబడే కాలం రాబోతా ఉంది. ఎవరో సేవకుడికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఎందుకంటే ఆయన ఉన్నది యేసులో. ఎప్పుడైనా విన్నావా? ఎప్పుడైనా తెలుసుకున్నావా? నీ దాసుడు అడిగి పెట్టే ప్రతి స్థలాన్ని ఆయన దీవిస్తాడు. కృపా వరాలతో నింపే ఆత్మ అభిషేకము ఈ బిడ్డ పొందుకోబోతా ఉన్నాడు.
ఈరోజు అశాంతిగా ఉండొచ్చు, తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఉండొచ్చు, కట్టుకోవడానికి బట్టలు లేని పరిస్థితుల్లో ఉండొచ్చు. ఇగో నీ అందరూ నిందిస్తున్నారేమో, ఇగో నిన్ను అందరూ అవమానపరుస్తున్నారేమో, ఇగో నిన్ను అందరూ హేళన చేస్తున్నారేమో, నీ సేవా జీవితం నువ్వు కట్టుకోలేకపోతున్నావు, నీ కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నావు, నీ వ్యక్తిగత జీవితాన్ని కట్టుకోలేకపోతున్నావు అని అందరూ నిందిస్తున్నారేమో. కానీ ఒక దినం వస్తుంది, వారందరూ నీ ఎదుట సాక్షులుగా నిలబడబోతున్నారు. ఎందుకు భయపడతారు పరిచర్య అంటే? దేనికి భయపడుతుంది? ఇది ప్రవచనాత్మక పూర్వకంగా నేను చెప్తున్న ప్రతి మాట. భయపడద్దు, నిలబడు, నిన్ను వాడుకోబోతున్నాడు. బిడా నిలబడు, నువ్వు దేవుడు నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ కలిగి నేను చెబుతూ ఉన్నానా, దేవుడు నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ సన్నిధి కలిగి మాట్లాడుతున్నా, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు, నిన్ను వాడుకోబోతున్నాడు. ఎందుకంటే మీరు పరిచర్యలో ఉండాలని ఆయన చిత్తము, ఆయన చిత్తం. అందుకని మిమ్మల్ని నడిపించాడు. నువ్వు అనేకమైన పాటలు పాడుతావంట, అద్భుతమైన పాటలు రాస్తావంట. నీ పాటలో లోకానికి గొప్ప శక్తి కలిగి మారబోతావు ఉన్నాయంట. దేవుని ఆత్మ కలిగి చెబుతున్నాను, ఇది నెరవేర్చబడబోతోంది. దేవుని మాట ఇది. గొప్ప కారణం ఇది ఏంటంటే దేవుడిని నడిపిస్తూ ఉన్నాడు. ఇదే దర్శనం ఉదయం నేను చూసింది, ఇదే దర్శనం నేను చూస్తున్నాను. అది నేను చెప్పలేదు, కానీ దేవుడు ఇప్పుడు చెప్పమని చెప్తున్నాను. స్టేజీలోని పెద్ద పెద్ద సభల్లో నువ్వు పాడబోతూ ఉన్నావు. కళ్ళు మూసుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ. దేవుడు నేను చూపిస్తూ ఉన్నాడు. పెద్ద పెద్ద సభల్లో దేవుడు వాడుకోబోతూ ఉన్నాడు. పెద్ద పెద్ద సంఘాల్లో దేవుడు నేను వాడుకోబోతున్నాడు. నీ పాటలు ఒక మాదిరిగా మారిపోబోతున్నాయి. నీ పాటలు ఒక అద్భుతకరంగా మారిపోబోతున్నాయి. నీ వ్యక్తిగత జీవితము ఒక ఆశీర్వాదకరంగా మారిపోబోతా ఉంది. దేవుని కలిగి చెప్తూ ఉన్నా నాన్న. ఎందుకు భయపడతావు? ఎవరి కొరకు నువ్వు ఆలోచించవద్దు. ఇవి చింతిస్తూ ఉన్నావు, బాధపడుతూ ఉన్నావు, దుఃఖపడుతూ ఉన్నావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎందుకు దుఃఖపడుతున్నావు? ఎందుకు వేదన చెందుతూ ఉన్నావు? ఎందుకు కలత చెందుతూ ఉన్నావు? నీ హృదయంలో కలత అనేటువంటి ఆ యొక్క దురాత్మని యేసు నామములో ఇప్పుడే గతిస్తామన్నాను. తండ్రి, నీ గొప్ప కార్యం బిడ్డపై జరుగును గాక. భయపడద్దు, ధైర్యంగా నిలబడు బిడ్డ. నువ్వు లేచి నిలబడు. దేవుని కొరకు బయలుపరుస్తున్నాను నాన్న. దేవుడిని చూపిస్తూ ఉన్నాడు. నువ్వు ప్రార్థన పరురాలుగా ఉండబోతూ ఉన్నావు. ప్రార్థన శక్తితో నింపబడబోతున్నావు. నువ్వు ప్రార్థన ఎవరి కొరకు అయితే చేస్తావో వారు దేవుడు వాడుకోబోతూ ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేసి ఏది చెప్పినా జరగబోతా ఉంది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు బిడ్డ. ధైర్యంగా నిలబడు నాన్న. దేవుడిని కొరకు చెప్తున్నాడు. నువ్వు మాట్లాడుతూ ఉంటే నిలబడు. నువ్వు మాట్లాడుతూ ఉంటే అనేక హృదయాలు కట్టబడబోతూ ఉన్నాయంట. నువ్వు మాట్లాడబోతూ ఉంటే అనేక మనసులు కట్టబడబోతూ ఉన్నాయంట. దేవుడు అద్భుతంగా అభిషేకించి వాడుకోబోతూ ఉన్నాడట. ప్రవచన పూర్వకంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు బిడ్డ. నిన్ను దేవుడు దీవించబోతూ ఉన్నాడు. రానైన దినాల్లో నీ కొరకు అనేకులు నవ్వేవారు నీ దగ్గర తీసుకొని రాబోతూ ఉన్నాడు. నిన్నెవరైతే చూసి నవ్వారో, నిన్నెవరైతే నిందించారో, నిన్నెవరైతే హేళన చేశారో, ఇగో దేవుడు చెప్తున్నాడు బిడ్డ, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నా. వారందరూ నేను తీసుకురాబోతా ఉన్నాడా. ఎందుకు భయపడతావు? ధైర్యంగా నిలబడు నాన్న. నిలబడు ధైర్యంగా. దేవుని సన్నిధి మనతో ఉంది. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా ఉండండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ, ఓ మీకే మహిమ. ఇగో నా సేవకురాలు లేచి నిలబడు. ఓ తండ్రి పరిశుద్ధాత్మ దేవ, ఇగో నువ్వు దేవుడు చెప్తూ ఉన్నాడు, శరీరంలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నావు. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నావు నువ్వు. దేవుడు చెప్తున్నాడు నాన్న, నువ్వు శరీరం కార్యాలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి. బలహీనతలు నేను ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. అనేకమైన నొప్పులతో, సమస్యలతో బాధపడుతూ ఉన్నావు. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు నాన్న. నువ్వు కూర్చోలేకపోతూ ఉన్నావు, కిందనే చాలా ఇబ్బంది పడుతున్నావు నాన్న. దేవుడు చెబుతున్నాడు, ఇగో దేవుడు గొప్ప కార్యము నీ పట్ల చేయబోతూ ఉన్నాడు. గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దుఃఖపడక బిడ్డ. రానైన దినాల్లో నువ్వు గొప్ప ఆశీర్వాదం చూడబోతూ ఉన్నావు. రానైన దినాల్లో దేవుని గొప్ప దీవించబోతూ ఉన్నాడు. నీ పరిస్థితి ఎలాగ ఉండదు నాన్న. నీ వ్యక్తిగత జీవితం ఎలాగ ఉండదు నాన్న. అనేకులకు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు. అనేకులు తల్లిగా నేను చేయబోతూ ఉన్నాడు నాన్న. దేవుడు చెబుతూ ఉన్నాడు, నీ గొప్ప మినిస్ట్రీగా అయిపోతూ ఉంది. దేవుడు గొప్పగా నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు. ఎందుకు భయపడద్దు? దేనికి భయపడద్దు? హల్లెలూయా.
హల్లెలూయా. ఓ గొప్ప కార్యాలు చేసేదేవా, గొప్ప మేలులు చేసేదేవా, ఓ నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లును గాక. ఓ నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లును గాక. ఓ దేవా నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. ఇగో అక్క, దేవుని కొరకు బయలుపరుస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, అక్క నువ్వు మాట్లాడితే అనేక కుటుంబాలు కట్టబడబోతున్నాయంట. నువ్వు మాట్లాడితే అనేక కుటుంబాలు దర్శిస్తాడట దేవుడు. నువ్వు ఎవరికైతే సువార్తను ప్రకటిస్తారో, ఎవరైతే మిడిపోయినటువంటి కుటుంబాల దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడుతావో అవి కట్టబడబోతావని అంట దేవుడు చెప్తున్నాడు. అక్క దేవుని దర్శిస్తూ ఉన్నాడు. గొప్ప శక్తి నీ మీద రిలీజ్ కాబోతా ఉంది. గొప్ప ఆత్మ నీ మీద రిలీజ్ కాబోతా ఉంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి నీకే వందనాలు. ఓ గొప్ప దేవానికి స్తోత్రాలు. ఇగో మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి అప్పులు సమస్యలలో కొట్టివేయబోతా ఉన్నాడు. ఓ అప్పులు సమస్యలను తీర్చబడబోతా ఉన్నాయి. హల్లెలూయా. గొప్ప దేవానికి స్తోత్రం, నీకే స్తోత్రం. భయపడొద్దు బిడ్డలారా, ధైర్యంగా నిలబడండి. సేవ కొరకు ఎంత కోల్పోయినా పర్వాలేదు, ఎంత కోల్పోయినా పర్వాలేదు. దేవుని ఆత్మ కలగావాలని అడగండి, దేవుని అభిషేకం కావాలని అడగండి. దేవుడు మిమ్మల్ని నిండోరగా దీవించబోతా ఉన్నాడు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మర్చిపోవద్దు. ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నారు. వెలుగు సంబంధులు, మీరు వెలుగుతో నడిపించబడే దేవుని సేవకులు. అందుకని ఈ ప్రార్థన పెట్టాడు దేవుడు. ఈ మాటలు చెప్పమని దేవుడు మీతో ప్రార్థన పెట్టాడు. మిమ్మల్ని దేవుడు రానైన దినాలు గొప్ప అభిషేకంతో నింపబోతున్నాడు. గొప్ప శక్తివంతులుగా ఆది అపోస్తులు ఎటువంటి పరిచర్యనైతే జరిగించారో అటువంటి పరిచర్యను మీకు దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. గొప్ప శక్తి మీ మీద రిలీజ్ కాబోతా ఉంది. ఇది యేసు నామం కలిగి చెబుతూ ఉన్నాను. ఎందుకు భయపడతావు? దిగులు చెందకో, భయపడకో. ఓ హల్లెలూయా. థ్యాంక్ యూ తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, పరిశుద్ధాత్మ తండ్రి, నీకే మహిమ, నీకే మహిమ తండ్రి. ప్రభా, మీ బిడ్డలు వాడుకోబోతున్నందుకే వందనాలు. ఓ బిడ్డలు మీరు దర్శించినందుకే వందనాలు. ఏ వాక్యం అయితే ఇక్కడ విత్తబడిందో వారు హృదయాలు అది నాటబడడానికి సహాయం చేయండి. ఏ వాక్యం అయితే విత్తబడిందో ఆ వాక్యం విత్తబడడానికి నాయన వారు హృదయాల్లో నాటబడడానికి సహాయం చేయండి. కృప చూపండి, దయ చూపండి. నీ సన్నిధి, మీ ఆత్మ అభిషేకం తోడించి ప్రభా. కాబట్టి ప్రజలారా వినండి, ఓర్పు సహనం చాలా అవసరం. కాబట్టి నమ్మకంగా బ్రతకండి, నమ్మకంగా జీవించండి, నమ్మకంగా దేవుడితో ఉండండి. దేవుడు రాలేని దినాలు మిమ్మల్ని బలమైన ఆత్మతో నింపునుగాక, బలమైన అభిషేకంతో మిమ్మల్ని నింపునుగాక, బలమైన కార్యాలు మీరు చూచుదురుగాక, బలమైన అద్భుతాలు మీరు జరిగించుదురుగాక, గొప్ప కార్యాలు పొందుకుందురుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి.